ప్రతి వారు కూడా వాక్యాన్ని తీసుకోండి. నిర్గమాకాండం 30వ అధ్యాయం. ప్రతి వారు వాక్యాన్ని తీసుకోండి. బైబిల్ ప్రతి వారు కూడా నిర్గమాకాండం 30వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. చాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యముల నుంచి ఒక అద్భుతమైన సందేశాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు బైబిల్ గ్రంథంగా రాయించిన రీతిని మనం ఆలోచన చేసుకుంటూ బైబిల్లో ఎన్నో విషయాలు, మనకు తెలియనటువంటి విషయాలు కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. బైబిల్లో రాసిన ప్రతిదీ కూడా మనుష్యులు రాశారనడానికి వీలు లేదు. ఎందుకంటే మనిషిని దేవుడు వాడుకున్నాడు. కానీ అద్భుతం ఏంటంటే ప్రతి మనిషిని దేవుడు ఈ బైబిల్ గ్రంథం రాయటానికి ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు. తర్జుమా చేసేటప్పుడు కూడా బైబిల్ని తర్జుమా చేసేటప్పుడు దేవుడు అనే పదం ఎక్కడొచ్చిందో ఆ పదం వచ్చినప్పుడు ఆ పదాన్ని పలికేటప్పుడు స్నానం చేసి ఆ పదాన్ని పలికేవారు, పదాన్ని రాసేవారు. అంటే చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుడు అనే మాటను వాడు ట్రాన్స్లేట్ చేయడానికి, తర్జుమా చేయడానికి అంత ఉపయోగించాడు. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో ప్రతి దానికి ఒక విలువ, ఆ విలువైన మాటల యొక్క ఆంతర్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు మీరు చదివినటువంటి పాఠ్య భాగంలో నిర్గమాకాండం 30వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే చూడండి, ఇక్కడ ధూపము వేయుటకు, ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను అంటాడు. దీన్ని ఈరోజు అంశం ఏంటంటే ధూప వేదిక. అందరూ చెప్పండి, చెప్పండి. ఈ ధూప వేదిక అనగానే పూర్వం ధూపం వేసేవారు. ఏం వేసేవారు? పాత నిబంధన ప్రతిదీ కూడా క్రొత్త నిబంధనకి ఛాయ, నీడ, ప్రతిదీ కూడా ఒక ఛాయగా చెప్పబడింది. పాత నిబంధనలు ధూపం వేసేవారు, కొత్త నిబంధనలు ధూపం అనగానే ఏమిటో అని అనుకోరు. ఇదిలా పట్టుకోండి, ధూపం అనగా ఏమిటో మనకి పాత నిబంధనలు చెప్పేశాడు. 141 కీర్తన 2వ వచనం చెప్తాడు. 141 కీర్తన 2వ వచనం ధూపము లేక ధూప వేదిక గురించి అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే నా ప్రార్థన ధూపము వలెను అన్నాడు. అంటే ఇక్కడ ప్రార్థన అంటే ఇక్కడ ధూపం అంటే దేనికి సాదృశ్యం చెప్పబడింది? చెప్పండి. ధూపము అనగా ధూప వేదిక అనగా ప్రార్థనకి సాదృశ్యంగా చెప్పబడింది. ఈరోజు శుక్రవారం కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థించే వారు చాలా మంది ఉంటారు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవులుగా క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే ప్రార్థన. ఈ ప్రార్థనకి ఔన్నత్యం తెలుసుకోవాలి మనం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ధూప వేదికను చేయాలి. యాక్చువల్లీ ధూప వేదిక గురించి 7 విషయాలు ఉన్నాయి. ధూపము వేయటకు ఒక వేదికను చేయాలి. చూడండి, ఇక్కడ మనకి వేదిక ఉంది. అలాగే ధూపం వేయడానికి కూడా ఒక వేదిక కావాలి. బైబిల్లో ఈ ధూప వేదికను చేయమంటున్నాడు. ఇది ఎలా చేయాలి? 2వ వచనం 1వ వచనం 31. దేనితో చేయాలండి? ఈ ధూప వేదికను దేనితో చేయాలి? తుమ్మకంతో చేయాలి. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు. చూడండి, పొడుగు ఒక మూర, వెడల్పు ఒక మూర. అది
ఉండవలను. దాని ఎత్తు ఎన్ని మూరలు చెప్పండి. దాని ఎత్తు 2 మూరలు ఉండాలి. దాని కొమ్ములు ఏకాండమైనవలను, ప్రక్కలకును కొమ్ములకును. ఏం చేయాలి? ధూపవేదికను చేసేటప్పుడు దానికి ఏం చేయాలి? మేలిమి బంగారము దాన్ని పొదిగించాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ ధూపవేదికను దేవుడు చేయమంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ధూపవేదిక చేసేటప్పుడు దీని ఎత్తు ఎన్ని మూరలు ఉండాలి? పొడుగు వెడల్పు 1 మూర 1 మూర, ఎత్తు చెప్పండి. ఇక్కడ ఆధ్యాత్మిక మీరు ఆలోచన చేస్తే పొడుగు 1 మూరే, వెడల్పు 1 మూర, కానీ ఎత్తు ఎంత? ఇప్పుడు ఎత్తు 2 మూరలు ఎన్నుకోండి. ఇది కూడా 1 మూర ఉండొచ్చు కదా. వెడల్పు 1 మూర ఉంది, పొడుగు 1 మూర ఉంది, కానీ ఎత్తు వచ్చేటప్పటికి ఎన్ని మూరలు? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనా జీవితంలో ఎలా ఉండాలంటే, ఎత్తు దేనికి సాదృశ్యం అంటే ఉన్నతమైన స్థితికి. అడు చాలా ఎత్తు ఎదిగిపోయాడు అని అంటారు. అంటే అర్థమేంటి? అంటే చాలా ఎత్తు ఎదిగాడంటే అర్థమేంటి? ఒకప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు ఉన్నతమైన స్థితికి ఎదిగిపోయాడు. అతను అందుకోలేమని అంటారు. కష్టపడి పైకి వచ్చి ఒక ఎత్తుకి వెళ్ళాలి. ప్రతి మనిషికి ఒక ఆశ ఉండాలి. ఎప్పుడు ఒకే దగ్గర ఉన్నాం అనుకోండి, ఎప్పుడు ఒకేలా ఉంటే ఎలా ఉంటుంది? ఏమో మీ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు, ఇప్పుడు ABCD అదే చదువుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? రోజు రోజుకి ఏమవ్వాలి? స్టడీస్లో ఎత్తుకు ఎదగాలి. నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానని అంటే, మరుగుజ్జోడు తెలుసా మీకు? మరుగుజ్జోడు ఉంటాడు, వాడు ఎదగడం. వాడు ఎంత తిన్నా ఏం చేసినాడు ఎంత ఉంటాడు? ఎత్తుకు ఎదగాలి అని తప్పన మనకు ఉండాలి. అందుకే బైబిల్లో 61వ కీర్తనలో 1-2 వచనాల గురించి చదివితే, 61వ కీర్తన 1వ వచనంలో ఏమి రాయబడిందంటే, దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతము నుండి మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను. ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి అందరూ చూడండి, మీరు ఎక్కలేని కొండ మీరు ఎక్కగలరా? మీరు ఎక్కలేదు. ఆ కొండ ఎక్కాలని ఉంది, బాడీలో ఓపిక లేదు. ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. మన టార్గెట్ ఎప్పుడు కూడా చిన్నదానికి ఉండకూడదు, ఎత్తుగా ఎదగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడు, మనందరికీ ఎవరి శిఖరం ఎక్కడం చాలా గొప్ప విలువ ఉన్నాయి. ఏ శిఖరం? ఎవరి శిఖరం ఎక్కేసి నేను ఎవరి శిఖరం ఎక్కానంటాడు. అలాగే ఉన్నత శిఖరాలను మనం ఎక్కగలగాలి. మోషే దేవుడు పిలిచాడు, కొండ మీదకి రా, సీయోను కొండ మీదకి రా అని అన్నప్పుడు మోషే ఏం చేశాడు? వినాలి, వాక్యం వినాలి. మోషే ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీద, సినాయి కొండ మీదకి వెళ్ళాడు. నాకు అర్థం కాదు ఒక విషయం. 40 రోజులు కొండ మీద ఏమో దొరుకుతుందండి, దేవునితో మాట్లాడుతూ ఉండిపోయాడు. అంటే అర్థమేంటి తెలుసా? దేవునితో ఉన్నవాడు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నాకేమీ లేదు తండ్రి, యెహోవా నా కాపరి నాకేమీ
కలుగుతుంది అంటారు. ఏమీ లేదు, ఏమీ లేదు. దేవుడు ఉన్నతమైన వాడు. దేవుడితో బ్రతికే నీకు దేవుడు ఉన్నతంగా చేస్తాడు. హల్లెలూయా. దేవుళ్ళు ఎదగండి. ప్రభువా నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మీరు ప్రార్థన చేయండి. దేవుడా కానీ చేస్తాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎత్తుగా ఎదిగేటువంటి ప్రార్థన మీరు చేయాలంటే ఎత్తటి అతడు ఉన్నతమైన స్థితి. మీ ప్రార్థన కూడా ఎలా ఉండాలి? దేవుని దగ్గర ఉన్నతంగా ఉండాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలి మీ ప్రార్థన? ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, ప్రభా నా బొల్లి ప్రార్థన ఆలకించుతాడు. ఏ ప్రార్థన? నా బొల్లి ప్రార్థన. బొల్లి ప్రార్థన ప్రార్థనలు మరి బొల్లి ప్రార్థనలు, ఉత్తి ప్రార్థనలు ఉన్నాయా? మనం ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఈ ప్రార్థన దేవుని దగ్గర ఎలా ఉండాలి? ఉన్నతంగా. మనకు బైబిల్ తెలుసు. ఇద్దరు గుడికి వెళ్ళారు. ఎవరు? పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన గొప్పదిగా తేలిందా? సుంకర ప్రార్థన గొప్పదిగా తేలిందా? యా. ఒకడంటాడు వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తాను, జీలకర్రలోను పోపులోను పుదీనాలోను నేనేం చేస్తాను, అన్ని దశభాగం ఇచ్చేస్తాను అన్నాడు. సుంకరి ప్రభువా నేను నీ వైపు చూచుటకు కళ్ళెత్తున కనుడు నాకు ధైర్యం చాలదు. ఇందులో దేవుడు ఉన్నతమైన ప్రార్థన ఎవరికి ఇచ్చాడు? సుంకరి యొక్క ప్రార్థన. మీ ప్రార్థన ఉన్నతంగా ఉండాలి. నేను వాళ్ళు చదువుతున్నప్పుడు విషయాన్ని నాకు జ్ఞాపకం వచ్చింది. మీరు మొదటి సమయాల గ్రంథం ఒకసారి తీయండి. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం. హన్నా ప్రార్థించినప్పుడు ఉన్నతంగా ఎలా ప్రార్థన చేసిందో మనం చూద్దాం. అక్కడ చూడండి, అక్కడ 1వ అధ్యాయంలో ప్రార్థన చేయొచ్చు. ఎంత 1:10 మొదటి సమయంలో 1:10 చదవండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని. చూడండి, ఈమె హన్నా ప్రార్థన చేస్తుంది, ఉన్నతంగా ప్రార్థన చేస్తుంది. ఆ ఉన్నతమైన ప్రార్థన ఏంటో చెప్తున్నా చూడండి. అక్కడ ఏడ్చుచు చూడండి, సైన్యములకు అధిపతియగు ఆగండి. ఇక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా. ఈ సంగతి ఇవిడికి ఎలా తెలుసు? ప్రార్థనలో ఉన్నతంగా ఆలోచించిందండి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మైమరిచిపోయినప్పుడు దేవుడు ఆమె నోటముట ఒక మర్మాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటా మర్మం? సైన్యములకు. అసలు సైన్యములకు అధిపతి యెహోవా అని ఈమెకి ఎలా తెలిసింది? ఈమెకి ఎలా తెలుసు? మీరు యెషయా 6:2 మీరు చదివితే అక్కడ యెషయా భక్తుడు ఒక దర్శనం చూస్తున్నాడు. 6:2 యెషయా గ్రంథం. ఆయనకు పైగా నిలిచియుండును, ఒక్కొక్కరికి ఉండను, ప్రతివాడు కప్పుకొనుచు ఎగురుచు
ఏమొచ్చును? వారు సైన్యములకు అధిపతియగు యెహోవా. చూడండి, హన్నా ప్రార్థించడం ఎలా ప్రార్థన చేసింది? ఇక్కడ కూడా దేవదూతలు సెరూపులు ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఏమండి అందరూ చూడండి, ఈ మర్మం వాడికి ఎలా తెలిసింది? ఏమండి హన్నాకి ఆ విషయం ఎలా తెలిసింది? హన్నా ప్రార్థన ధూపవేదిక రెండు మూలలు ఎలాగైతే ఎత్తుగా ఉందో ఉన్నతంగా ఉందో, ఈమె ప్రార్థించే పరిస్థితి కూడా ఉన్నతంగానే ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. ప్రభువా, నేను ప్రార్థించినప్పుడు ఉచ్చరింప సత్యము కాని మూలికలతో నీ పరలోక దర్శనాన్ని చూసి పరలోకములో సైన్యములకు అధిపతి దేవాలయని ఉన్నతమైన ప్రార్థన నాకు ఇవ్వాలని ఏం చేయాలి చెప్పండి? చాలాసార్లు తుచ్చమైన అడుగుతాం మనం. తుచ్చమైన అంటే ఈరోజు ఉండి వెళ్ళిపోతాయి. బైబిల్లో చెప్పబడింది మనం ఎప్పుడు కనబడేది అడగకూడదు. ప్రభా, నాకు టీవీ కావాలి, ఏసీ కావాలి, బుల్లెట్ కావాలి, ఏం కావాలి? ఇవి కంటికి కనిపించేవి. దేవుడు అక్షయమైన వాటిని వెతకండి అన్నాడు. దేవుని అంటే కంటికి కనిపించినటువంటి ఒకటి ఉంది, దాన్ని వెతకాలి. ఉన్నతమైన ప్రార్థన ఏంటి తెలిసేది? అన్న ప్రార్థించిన ప్రభా సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవుని స్తోత్రం. ఇప్పుడు రెండు మూరలు ఎత్తి ఎందుకు చెప్పాడు దూపం? ఎందుకంటే మీ ప్రార్థించేటప్పుడు మీ దూపము, మీ ప్రార్థన ఉన్నతంగా ఉండాలి. అది దేవుడు ప్రార్థన అంటే చాలా మందికి చిన్నగా కనిపించవచ్చు. పాల్ యాంగిచ్ గారని దైవజనుడు, ఈ దైవజనుడు సేవకు చుట్టుకొత్తలో ఒకరోజు సంఘంలో అరెస్ట్ చేశాడు. నా ప్రార్థన ఉన్నతమైనదిగా ప్రార్థన దేవుడు చేశాడు అన్నాడట. చేశాడు అన్నప్పుడు నాకు దేవుడి వారంలో సైకిల్ ఇచ్చాడు అన్నాడు. ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? అప్పుడు చాలా మంది దగ్గర అయ్యారు సైకిల్ లేదని అన్నాడు. నా దగ్గర సైకిల్ లేదు, కానీ దేవుడు ఏమిచ్చాడు? నాకు సైకిల్ ఇచ్చాడు. నమ్మాడు, విశ్వాసం అంతే. నా ప్రార్థన ఉన్నతమైంది కాబట్టి దేవుడు సైకిల్ ఇస్తాడు. కానీ నేను సైకిల్ ఇంకా ఇవ్వలేదు, కానీ నాకు ఉందని నేను ఏం చేస్తున్నాను? నమ్ముతున్నాను. విశ్వాసం. విశ్వాసం అంటే వీడి నిరీక్షణ వాడి యొక్క నిజస్వరం. మీకు లేదు, ఏమీ లేదు ఇక్కడ, కానీ ఉందని నమ్మడమే విశ్వాసం. అప్పుడు వారం రోజులు ప్రార్థన చేశారు. ఆదివారం ప్రార్థన అయిపోయింది. బయటకు చూసేటప్పటికి వాళ్ళ ఇంట్లో ఒక కొత్త సైకిల్ ఉంది అని చూశాడు. ప్రభువానికి స్తోత్రం. ఒక ఆయన సైకిల్ కొనమని దేవుడిని ప్రేరేపించాడు. అతను ఎప్పుడు గుడికి రాడంట. వెళ్ళాడు. ఒక వ్యక్తిని దేవుడు ప్రేరేపించి సైకిల్ కొనమని దేవుడు అని చేశాడు. ఈరోజు మన ప్రార్థన కూడా ఉన్నతమైన ప్రార్థనగా ఉండాలి. రెండు చెప్పండి. రెండవదిగా మన ప్రార్థన ఎలా ఉండాలని చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు పోయి 12 గంటలకు పేతురు ఉదయం 12 గంటలకు ప్రార్థన చేయటకు ఎక్కడికి ఎక్కడండి? మిద్దె అంటే మేడ అనుకోండి. పూర్వకాల మిద్దెలు ఉండే. ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఎక్కడికి ఎక్కడినా అంటే మిద్దె కింద ఉండదు, పైన ఉండదా? మిద్దె కింద ఉండదు, పైన ఉండదు. ఇతను ప్రార్థన చేయడానికి ఎక్కడికి ఎక్కాడు? అంటే ప్రార్థనలో కూడా మిద్దె అనుభవం కావాలి మనకి. ఎత్తుగా 2 మూరలు అన్నాడంటే అర్థం ఏంటంటే మన ప్రార్థన
ప్రార్థన ఎక్కలేని తేలిన కొండ మీద ఎక్కించమన్నాడంటే ఇతను మిద్ది మీదకి ఎక్కి 12 గంటల టైం ఏం చేస్తున్నాడు? మీరు 12 గంటల టైం ఏం చేయదు? ఆడవాళ్ళు అయితే ఉల్లిపాయలు కోసుకుని కూరవండారు, మగవాళ్ళు అయితే 12 గంటలకు కూర్చి అన్నం తింటారు. అంతేనా? బైబిల్లో కొన్ని కాలాలు చూసినప్పుడు వెరైటీగా ఉంటాయి. పౌలు గారు పేతురు గారు 12 గంటలకు ఏం చేశాడు? మిద్ది మీదకి ఎక్కి ఒకసారి 3 గంటలకు ప్రార్థనా స్థలానికి వెళ్ళారు. ఎవరు? పేతురు. మనం 3 గంటల టైంలో మధ్యాహ్నం బొత్తి తీసి ఎక్కడ ఒకసారి ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు. 3 అయింది, ఫోన్ ఎత్తట్లేదు. 4 గంటలకు మళ్ళా చేశాను. అయ్యారు నేను టైం చేస్తున్నారు, మధ్యాహ్నం పడుకుంటాం కదండి, రెస్ట్ తీసుకుంటాం కదండి అన్నాడు. మధ్యాహ్నం డే టైము రెస్ట్ టైం. ఒకసారి సాయంత్రం 6 గంటలకు ఫోన్ చేశాను. 6 గంటలు అయ్యారండి, ఇంకా లేదండి, ఒక అరగంట లెగిస్తారండి అన్నాడు. 6 అయినా ఇంకా 6 గంటలు లేకుండా ఎప్పుడు లెగుతాడు? ఒకరోజు 7 గంటలకు ఫోన్ చేశాను. ఉదయం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. అడిగాను, అయ్యారంటే ఉదయం ఫోన్ చేశాను అంటే రాత్రి పడుకుంటాడు, లేట్ అయిపోతుంది. ఉదయం ఇంకా 7 అయ్యేటప్పటికి నేను 8 గంటలు లెగుస్తానండి అన్నాడు. ఇప్పుడు లెగుతాడు, ఇప్పుడు ప్యాక్ చేస్తాను. అయ్యారు చాలా మందికి రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేయడం నిత్య అనుభవంలోకి మనం రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. పేతురు మేడ మీద ఎక్కారంటే మీరు మేడ ఎక్కే ప్రార్థన చేయమని కాదు. కొన్నిసార్లు కొంతమంది తిరుగు ఉంటారు, మేడకి ప్రార్థన చేయమన్నారు కదా, మేడ ఎక్కేసి 12 గంటలకి ఎండలో ప్రార్థన చేయడం. మిద్దెను ఏంటంటే ఇక్కడ ఉన్నతమైన అనుభవం. చదవమ్మా తర్వాత. అప్పుడు ఆయన ఏం చేశాడు? పరవశుడై నిత్తి మీదకి వెళ్ళి ప్రార్థన చేయగానే అతనికి ఏం కలుగుతుంది? ఆకలి వేసిన 12 దినాలు ఇంకా ఆకలి చాలా మందికి ఆకలి. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను నేను. రాష్ట్రం గారు టైగర్ పేరు గురించి 15 నిమిషాలు చెప్పండి, ఎక్కువ చెప్పకండి. ఏమని అడిగాను, ఇలా భోజనాలు అండి, ఆఖరి రోజు కదా, అందరూ రావు మాటలు ఉన్నారండి. అంటే ఇప్పుడు భోజనాల కోసం ఎంతసేపు చెప్పండి వాక్యం? 15 నిమిషాలు. చాలా మంది అక్కడ ప్రార్థన చేస్తూ ఆకలేసిందంట. మంచి ఆకలేసిందన్నమాట. ఏం చేయాలి? ఎలా ఆకలి కొన్నాడు? ఆకలి వేరు, ఆకలి వేరు. ఒకసారి ఆకలి వేసినప్పుడు తింటే ఎవరికంటే మన దగ్గర మొన్న ఒక డాక్టర్ గారు చెప్తున్నాడు, మనం అన్నం తింటాం కదా, బాగా నమ్మిలి తినాలంట. ఏంటి అంటే కూడా అన్నం తినేటప్పుడు 1 గంట తినాలంటారు. ఎంతసేపు అంటే నోట్లో అన్నం పెట్టుకొని మీరు ఇదిగా నోడుకుంటూ ఎంత చేసినాలి, అప్పుడు ఫ్రీగా గుర్తంట. అప్పుడు అనుకున్నాను, ఒక ప్లేట్ తింటే 1 గంట, మరి 2 ప్లేట్లు తిన్నాడు ఎంతసేపు తిన్నాడు? గంట సేపు తిన్నాడు. చాలా మంది పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్ళికి వెళ్తారు కదా, బంధువులు కూర్చుంటారు కదా, ఇలాగ ఒక ప్లేటే కానీ సేపు తినడం అనుకోండి, బంద్ అవుద్దే. వీడు అయ్యేలోపు ఏమవుతుంది? అందరూ లేచిపోతారు. అందుకే పెళ్ళికి వెళ్ళినప్పుడు గబగబ తినేది చేస్తారు. లేకపోతే ఈ లోపల పంచాయతీ కూడా వస్తాడు, నువ్వు తింటుంటాడు, అవుతాడా? పర్లేదు తినండి అంటాడు, కానీ మరి చెప్తుంటాడు.
ఇక్కడ మిక్కిలి ఆకలి కొనగా ఏం కొన్నారు చెప్పండి? మిక్కిలి ఆకలి కొనగా చూడమా ఏం చేయాలి? మిక్కిలి ఆకలి కొని భోజనం చేయాలనిపిస్తుంది. ఇంటి వారు ఏం చేస్తున్నారు? మనకు ఆకలి వేసింది ఇంక తినేద్దాం అనుకునేటప్పటికి కొన్నిసార్లు కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు భాస్కర్ భోజనం పెట్టినప్పుడు అన్ని చెప్తారు. రాత్రి మేము ఒక పెళ్లికి వెళ్ళాం. ఆ పెళ్లిలో వెరైటీస్ చూసి ఇది చాలా అనిపించింది. ఇక్కడ పక్క దోశలు, పక్కనేమో దోశ, మామూలు దోశ, మళ్ళీ ఆనియన్ దోశ, మన అందులోనే మసాలా దోశ, పెసరట్టు, ఉప్మా, స్వీటు, ఫ్రూట్స్, జ్యూసు, అన్నం, బిర్యానీ, ఆఖరికి కూలింగ్ పడుతుంది ఐస్ క్రీమ్. ఇవన్నీ తినేస్తామండి. అదొక ఆనంద సెట్. నాకు ఏ శబ్దం కలగదు కా ఎంతే శబ్దం చెప్పండి. ఎంత శబ్దం? 2 దోశలు తినేటప్పుడు 5 అయిపోతున్నాను. సిద్ధం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? సిద్ధం చేస్తున్నారు. అసలు సిద్ధం చేస్తున్నారు. ఆకలి వేసేస్తుంది. ఆయన మిద్ది మీద ప్రాంతం మాత్రం ఆగలేదు. పరవశుడై ఎలాగా మన ప్రాంతంలో ఇప్పుడు పరవశం అవుతుంది. మనం ప్రార్థన చేసేటప్పుడు పరవశం ఉంటుంది. అసలు అనుభవం వెళ్ళాలంటే చాలా మంది మోకరించినది ప్రార్థన చేస్తున్నారు. కొంచెం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పరవశించే ప్రార్థన ఉందా? ఎత్తుగా ఉన్నతమైన ప్రార్థన ఏంటి? ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలి? పరవశుడైపోవాలి. ఏమైపోవాలి చెప్పండి? అంటే నీకు దేవునికి సంబంధం తప్పక దేనికి? అపొస్తలుడైన యోహాను అంటాడు పరవశుడైపోవడం, పరవశుడై అనే మాట మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమైపోయిందంటే ఆత్మలు ఏమైపోయాడు? పరవశం. కొన్నిసార్లు కొంతమంది అంటారు, అయ్యా మీ వాక్యం పరవశించిపోయాను, మీ వాక్యం విని పరవశంతో నిండిపోయింది అంటారు. అది ఆత్మ కార్యం. దేవునికి స్తోత్రం. మిద్దె మీద ఉన్నప్పుడు పరవశుడు అయినప్పుడు ఏం జరిగింది? ఆకాశము దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు ప్రార్థన పరవశం ఉన్నప్పుడు ఆకాశము తెరవబడి ప్రార్థన స్థితికి మనము ఎదగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు తోపం ఏంటంటే అర్థమైనప్పుడు ప్రార్థన జీవితం, ఉన్నతమైన ప్రార్థన జీవితం. ఉన్నతమైన ప్రార్థన జీవితంలో మొట్టమొదటి ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే సైన్యములు కలిపి దేవా అని చెప్పి మర్మయుక్తమైన ప్రార్థన మనం చేయాలి. అన్న ప్రార్థన చేసింది ఒక బిడ్డను పొందుకున్నాం. ఇక్కడ మిద్దె మీద ప్రార్థన చేశాడు. ఆకాశము తెరవబడుట చూశాడు. ఈరోజు మీ ప్రార్థన జీవితంలో ఈ అనుభవాలు ఉండదు. దేవుడు వచ్చేవా ఈ ధూపవేదిక గురించి ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. ధూపవేదిక దేవుడు చేయగలండి. ఇందులో దేవుడు ప్రార్థన చేయమని ఉన్నతంగా ప్రాంతంలో ఎదగమని దేవుడు మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఈ జీవితంలో ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడిని అందరినీ ఆశీర్వదించుగా